దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల కోసమే ఇక్కడ ఏర్పాటు చేసిన మీటింగ్ మీరే ఆది అంతముందు నడిపించండి. ప్రభా, కావలసిన వాక్యము మీరే మీ దాస్యంలో ఉండి మీరే మాట్లాడి ఏ ప్రజలతో ఎవరితో మీరు మాట్లాడుతున్నారో నాయన, ఎవరిని రక్షించాలని ఈ ప్రాంత ప్రజలకు ఎవరితో మాట్లాడబోతున్నారో మాకు ప్రభువా ఈ సమయం తండ్రి నాకు ఇచ్చిన విధానం బట్టి స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించండి. ప్రాంతమంతా రక్తము ప్రోక్షిస్తున్నాం. నీ కాయక నష్టం చాపండి. మీ దేవుడు సమూహం వచ్చి మీ దాసం నుండి మీరు మాట్లాడి అనేక ఆత్మల రక్షణలకు నడిపించడానికి కృప చూపండి. ఇంకా ఎంతమంది ప్రజలు రాలేదోనైనా ఆటంకంగా ఉన్నారో అందరినీ కూడా నడిపించి మీరు మహిమ పొందండి. మీ దాసంలో ఉండి కృప మాతో వచ్చిన వారందరితో సూటిగా తేడుగా మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మా అందరితో మీరు మాట్లాడబోతున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తూ రాని ప్రజలను నడిపించి మీరే మహిమ పొందమని యేసు నామంలో అడుగుతున్నాం పరమతండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో నగర్ ప్రాంతంలో బహుబలంగా వెనబడుచున్నటువంటి దైవ సేవకులు భవిష్యత్తును పరిశోధనలు నడిపిస్తున్నటువంటి దైవచనులు డాక్టర్ పాల్ జోసఫరావు గారు మొదటి దినం వర్తమానము మీతో పంచుకుంటుండగా అందరూ శ్రద్ధగా ఆలోకిద్దాము. వారి సమయంలో స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో వారికి ఈ యొక్క సమయాన్ని ఉపయోగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, ఈ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ విధంగా ఇక్కడ నిలబడి నీ సాక్షిగా నిలబడతానని కానీ నీ వాక్యాన్ని పంచుకుంటానని కానీ నేను తలంచుకోలేదు. కానీ ప్రభువా, నీ సంకల్పము చొప్పున, నీ ప్రణాళిక చొప్పున సమయల్ను, జేమ్స్ బ్రదర్ను మీరు ప్రేరేపించి ఈ విధంగా నన్ను వాడుకుంటున్నందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మరి ప్రభా, ఈ సమయంలో నీ దాసుడు ఇక్కడ నిలబడి ఉండగా పుట్టివాడు మట్టివాడు, ఎందుకు కొరగాని వాడు, పామరుడు, అజ్ఞాని, అవివేకి, ఎందుకు పనికిరానటువంటి వాడని తండ్రి నువ్వు పిలుచుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు. నీ దాసుని ద్వారా నువ్వు మాట్లాడి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. మా జ్ఞానము చాలదు నాయనా, మా తెలివి చాలదు, మా వివేచన చాలదు. కేవలం నీ ఆత్మ ద్వారా, మీ ఆత్మ జ్ఞానము చొప్పున మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఆ పరలోకపు దివ్య జ్ఞానమును మా అందరికి కూడా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మాట్లాడే ప్రతి మాట అయ్యా మీదయుండులాగున సహాయం చేయండి. అపస్వరము వినబడకుండా సహాయం చేయండి. ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా, ఎక్కడ కూడా అపవాదికి చోటు లేకుండా మీ ఆత్మ ద్వారా ప్రతి మాటను మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ప్రభువా వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు వాళ్ళకు దయచేయండి. ఈ ప్రాంతంలో ఎందుకు ఈ 3 దినాల మీటింగ్ ఏర్పాటు చేశారో ఆ కార్యాన్ని జరిగించండి తండ్రి. నీ ఆత్మ ద్వారా సమస్తమును జరిగించి
సమస్తమును బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రైజ్ ది లార్డ్. చేరి వచ్చినటువంటి దైవ సేవకులకు, చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నాక వాళ్ళకు ఫోన్ చేశాను. వాళ్ళలో అక్కగారు, ప్రేమిల అక్క గారు, ఏసన్న గారు పిలిచిన వెంటనే ఈ మీటింగ్కి వచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా సామ్యుయల్ బ్రదరు, జేమ్స్ బ్రదరు నిన్న ఈరోజు చాలా ప్రయాసపడ్డారు. ప్రతి పని వాళ్ళే చేసుకున్నారు. నేనైతే 6:30-7 గంటలప్పుడు ఇక్కడికి వచ్చాను, కానీ ప్రార్థన చేశాను. వాళ్ళైతే ప్రయాసపడ్డారు. నిజంగా ఎందుకు ఇంత ప్రయాసపడుతూ ఉన్నారంటే, ప్రభు రాకడ సమీపించింది. ఇంకా రక్షణ పొందని ప్రజలు మన మధ్యన అనేక మంది ఉన్నారు. దేవుడెవరో తెలిసి కూడా మారు మనసు లేని ప్రజలు మన మధ్యన ఎంతో మంది ఉన్నారు. వారందరికీ హెచ్చరికగా ఈ సువార్త కూడికను ఏర్పాటు చేయాలని యవనస్తులు చాలా ప్రయాసపడ్డారు. అందుని బట్టి కూడా యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. మరి సామ్యుయల్ అన్న గారు ఒకరోజు ఫోన్ చేశారు. అందనం సుధాకర్ అన్న గారిని ఈ మీటింగ్స్ కు పిలవాలనుకుంటున్నాం, మీరు మాట్లాడి ఏర్పాటు చేయండి అన్నప్పుడు నేను సామ్యుయల్ అన్న ఇద్దరు కూడా వెళ్ళాం. సుధాకర్ అన్న గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నగారు చాలా ఆశ్చర్యపోయాడు. ఒక బ్లైండ్ అయింది, నువ్వు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయాలనే ఆలోచన నీకు వచ్చింది, నిన్ను చూసి మేము సిగ్గుపడాలి, నీవే ఇంతగా సేవ చేస్తూ ఉంటే ఇక మేమెంత సేవ చేయాలి అని అన్నగారు చెప్పారండి. నాకు కూడా నిజమే అనిపించింది. నిజంగా కళ్ళు సరిగా కనిపించకపోయినా, ఆరోగ్యం సరిగా లేకపోయినా, ఏ విధంగా అయినా సువార్త ప్రకటించాలి అనే ఒక ఆశ, భారం కలిగి సామ్యుయలు, జేమ్స్ ఇద్దరు కూడా కలిసి మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. నేనైతే అసలు కళ్ళ కూడా అనుకోలేదండి ఇక్కడ నిలబడి ఈరోజు సాక్ష్యముతో కూడిన వాక్యాన్ని మీకు ప్రకటిస్తానని. ఇది కూడా దేవుని సంకల్పమే అని నేను నమ్ముచున్నాను. నేనైతే ఆయనకు నమ్మకంగా పని చేస్తున్నాను. కానీ దేవుని కృప చొప్పునే ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా ఇక్కడ నిలబెట్టాడని నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. ఇక సమయం కొంచెంగా ఉంది గనక మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం నుంచి 30వ వచనం వరకు మనము చదువుకుందాం. బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి, చూడండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిపాలులకు బయలుపరిచి ఉన్నావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయెను. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు, కుమారుడు గాకను
కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించునో వాడు గాకను ఎవడును తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభునందు ప్రియులారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నాకు చాలా ఇష్టమైనటువంటి మాటలు ఇవి. నిజంగా దేవుడే నన్ను వెదికి రక్షించాడని, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని నేను తెలుసుకోగలిగాను. తండ్రి అయిన దేవుని ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును నేను తెలుసుకోగలిగాను. వారిని విశ్వసించడం ద్వారానే ఈరోజు పరిశుద్ధాత్మను ధరించుకొని ఆయనను కలిగి ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగా గమనించండి. తండ్రి ఎవరికి బయలుపరచను ఉద్దేశించునో వారికి కుమారుడు అనుగ్రహించబడతాడు. కుమారుడు ఎవరికైతే తండ్రిని కనపరచాలనుకుంటాడో వారికి మాత్రమే ఆ తండ్రి కూడా కనపరచబడతాడు. మొత్తం మీద అయితే మనము ఒకటి గమనించవచ్చు, దేవుని చిత్తము లేకుండా ఏ మానవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోలేరు. ఆ తండ్రి చిత్తము ప్రకారమే ఈరోజు నేనైనా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించి తెలుసుకొని ఆయన దైవ కుమారుడని, ఆయన లోకరక్షకుడని, ఆయన అభిషిక్తుడని, ఆయన సర్వాధికారి అని, ఆయన సర్వలోక రక్షకుడని, ఆయన పరమాత్ముని యొక్క ప్రత్యక్ష స్వరూపమని, నిజమైన దేవుడని ఈరోజు మనం అందరం కూడా తెలుసుకున్నాము. అందును బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. అయితే లోకంలో ఎంతో మంది జ్ఞానవంతులు ఉన్నారండి. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్పవారు అనబడిన వారు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. లోకంలో ఎంతో మంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు. కానీ దేవుడు వాళ్ళందరికంటే మనలను ఎక్కువగా ప్రేమించి కక్షతో జీవితాలని దేవుడు పోషించి పెద్ద చేసి అర్థం కాని పరిస్థితి ఉంది. మంచి పనులుగా పక్షులు వాళ్ళే. గవర్నమెంట్ 5 మంది 5 గంటలకే లేచి బాగా చెమట, తెలుసు కదా మీకు, డ్రైవర్ గా ఏదో ఒక జీపుకు మా అన్న, ఎందుకంటే మా నాన్న నువ్వు చాలా అందరూ డ్రైవర్ ఫ్రెండ్స్ స్టేషన్ దగ్గర బాగా ఆగేవాళ్ళం. ఇల్లు కట్టుకోలేము, కొన్ని అత్తతో చెప్తున్నాడు. మెడిటేషన్ చేసి తీసుకున్నా, నాకు మన ఈ ఉచ్ఛ్వాసాన్ని గదిలో కూర్చోబడిన వెంటనే మెడిటేషన్ చేస్తూ ఎత్తి కొద్ది రోజులు అన్నాడండి. దేవుడు ఒక్కడే. చూడండి, దేవుడు ఆయన వెలుగై చేశాడు. మార్కెట్ లో పెట్టి వస్తాను చాలా అవసరం
అన్నానండి. బ్రదర్